హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇది 3.5 మీటర్స్ అట్లా ఉంటుంది క్లాత్, అంతే, ఎక్కువ లేదు క్లాత్. సో మనకు అందులో ఒక ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. అది కూడా చాలా అంటే చాలా లో కాస్ట్లో. లైనింగ్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ ఉండాలి అనుకున్నాను. కాకపోతే ఏంటి అని అంటే క్లాత్ ఎంత ఉందో అంతే తీసుకుందాం, మళ్ళీ ఎక్స్ట్రా ఉన్న వేస్ట్ అయిపోద్ది కదా అనేసి క్లాత్ సైజుని బట్టి నేను లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్కి వచ్చేసి 100 రూపీస్ పడింది. ఈ క్లాత్ వచ్చేసి 110 రూపీస్. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా ఒక అంకుల్ వస్తారని. సో తను వచ్చినప్పుడు తన దగ్గర తీసుకున్నాను. ఇంకొక క్లాత్ కూడా ఉంది క్రీమ్ కలర్ది, అది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది స్టిచ్చింగ్. అండ్ ఇది వచ్చేసి 110 రూపీస్ పడింది, ఇది వచ్చేసి 100 రూపీస్ పడింది. ఇక మనకి దారం వచ్చి ఒక 5 రూపీస్ వేసుకోండి, 215 రూపీస్ అన్నమాట. ఇక్కడ నేను చూసారు కదా, లైనింగ్లో ఫస్ట్ కొంచెం పార్ట్ తీసుకొని దానికి ఎక్స్ట్రా సైడ్స్ అదంతా కట్ చేసుకొని మనకి ఎంత లెంత్ అయితే కావాలి, బాడీ పార్ట్ అంటే యోక్ పార్ట్, అది వచ్చేసి ఎంత లెంత్ ఉంది అండ్ నెక్ సైజు అవన్నీ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ నేను నెక్ వచ్చేసి డీప్ నెక్ పెట్టట్లేదు, కొంచెం బోట్ నెక్ లాగా పెట్టుకొని దాని మీదికి దాని కిందికి చిన్న ఐ షేప్ లాగా ఒకటి డ్రా చేద్దాం అంటే డిజైన్ ఇద్దాం అనేసి పైకి పెడుతున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ కట్స్ పెట్టుకోవడం కోసం కూడా టక్స్ పెట్టుకోవడం కోసం కూడా ఇట్లా మార్క్ చేసి పెట్టుకోండి. అండ్ షోల్డర్స్కి ఇంకా అదంతా కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. మనకి ఏదైతే మార్జిన్ ఉంటుందో దాని పక్కన ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి మనం. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసి, ఇలా అక్కడ కుట్టు వస్తుంది అన్నమాట. కట్ చేసిన దగ్గర కాకుండా దాని మీద వస్తుంది కుట్టు, మనకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది నెక్. కొంచెం లావు ఉన్న వాళ్ళైతే కొంచెం మీ సైజుని బట్టి, అంటే మీ కొలత డ్రెస్ మీరు ఏదైతే తీసుకొని స్టిచ్ చేస్తారో దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ కోసం నేను మళ్ళీ లైనింగ్ ఈవెన్గా అంటే కొంచెం ఎక్కువ తక్కువ ఉన్న దగ్గర ప్లేస్లో చూసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్స్ ఎంత వస్తుంది, మనకి ఎంత సైజ్ పడుతుంది అనేదాన్ని మీరు కావాలంటే పాత డ్రెస్ ఏదైతే కొలతగా చూసుకుంటున్నారో దాన్ని కూడా పట్టుకొని కొలత తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనం ఎలా అంటే మెజర్ చేసేదానికన్నా కూడా డ్రెస్ పెట్టి డైరెక్ట్గా కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటి అని అంటే నేను జస్ట్ ఇక నాకు నా డ్రెస్సెస్ నేను స్టిచ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది కాబట్టి అట్లా డైరెక్ట్గానే పెట్టేస్తున్నాను అన్నమాట. ఇక్కడ మనకి ఎంత లెంత్ వస్తే సరిపోతుంది, కొంచెం పఫ్ హ్యాండ్స్ అన్నిటికీ అవే అయిపోతున్నాయని దీనికి కొంచెం స్లీవ్స్ అనే డిజైన్ అనేది వేరేది ఇచ్చాను. హ్యాండ్ కటింగ్ అదంతా కూడా కంప్లీట్గా పెట్టేశాను. ఇక్కడ మనకి ఫ్రంట్ అంటే హ్యాండ్స్కి ఫ్రంట్కి వచ్చేసరికి మెజర్మెంట్ కొంచెమే లోతు తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ అంతా లోతు తీసుకుంటే సరిపోతుంది. అందరూ మరి కొంచెం ఎక్కువ కట్ చేసిన అది టైట్ అయిపోవడం, లేదంటే అది బ్యాక్ సైడ్ ఎలా పెడతారో ఫ్రంట్ సైడ్ అలా పెడితే ఇక్కడ కొంచెం ఉబ్బినట్టుగా రావడం అవుతుంది కదా. అలాంటిది కావద్దంటే ఇక్కడ నార్మల్గా నేను స్కేల్ చూపించాను చూసి, ఇలా అదంతా పిన్స్, స్కేల్, ఇంకా మనకి ఇంకొకటి రౌండ్ షేప్ తీసుకోవడానికి నెక్ డిజైన్స్ అట్లా తీసుకోవడానికి ఇంకొక స్కేల్, అవన్నీ వచ్చినాయి. నేను ఇక్కడ మనకి డిస్క్రిప్షన్లో అది లింక్ ఇస్తాను, అంటే ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, మంచిగా యూజ్ అవుతుందన్నమాట. ఇక ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి తక్కువ ఉంది అని చెప్పాను కదా. సో ఫస్ట్ కొంచెం కింద అది అన్ఈవెన్గా ఉంటే దాన్ని కట్ చేసుకున్న తర్వాత దాని మీద మనం లైనింగ్ ఫ్రంట్ పార్ట్ అదంతా పెట్టాం కదా, ఒకటైతే తీసుకొని ఇలా పెట్టుకొని చూసుకుంటే మనకి ఎంత లెంత్ వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. ఓకే నాకు సరిపోతుంది అంటే నా సైజ్కి వచ్చేసి ఈ లెంత్లో సరిపోయింది. సో కొంచెం ఎక్కువగానే మార్క్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా 2 పీసెస్ కావాలి కదా మనకి, బ్యాక్ ఫ్రంట్. సో 2 పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది దీంతో పని లేదు, మనకు కుట్టేటప్పుడే పని అన్నమాట. మనకి హ్యాండ్స్ వచ్చేసి క్లాత్లో ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఎలా అంటే ఫస్ట్ క్లాత్ మొత్తం ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్ అయినా 5 ఫోల్డ్స్ అయినా అది మీ ఇష్టం, ఎందుకంటే కట్టింగ్ కోసం కాదు. ఫోల్డింగ్ ఏంటి అని అంటే మనకి ఎంత సైజు ఉంది, లెంత్ మనకి ఫ్రాక్ ఎంత కావాలి. మీరు నార్మల్గా ఫ్రాక్ ఫుల్ లెంత్ పెట్టుకోవాలి అని అనుకుంటే క్లాత్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు, కింది దాకా వచ్చేస్తుంది కదా క్లాత్. సో కట్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. నేను నీ లెంత్ కన్నా కొంచెం కిందికి పెడుతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు 33 అయితే సరిపోతుంది అన్నమాట. అందుకోసమని నేను మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్ పిన్నులు అనేవి ఈవెన్గా మనకి జరగకుండా పెట్టుకొని పైనుండి కింది దాకా ఒకే లెవెల్లో దాన్ని ఫస్ట్ ఈవెన్గా పరుచుకోవాలన్నమాట. తర్వాత
30 అంటే మీకు ఎంత లెంత్ కావాలి, నీ లెంతా, నీకన్నా కొంచెం కింది అంటే సారీ మోకాలు వరకా, మోకాలు కన్నా కిందికా, ఇంకా కావాలంటే లాంగ్ ఫ్రాక్ లాగా అయితే ఇంకా కొంచెం కిందికా, అది లెంత్ అనేది ఒకసారి సెట్ చేసుకోండి. నాకు వచ్చేసి ఇక్కడ వరకు సరిపోతుందన్నమాట. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కూడా వేస్ట్ కాకుండా ఇది హ్యాండ్స్కి మనం యూజ్ చేస్తామన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన పార్ట్ మనం ఏదైతే మనకు గేరా పెట్టుకోవడం కోసము ఫ్రాక్ కోసం స్టిచ్చింగ్ కోసం తీసుకున్నామో అందులో కూడా మనకి ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్గా నేను కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే డైరెక్ట్గా వన్ సైడ్ స్టిచ్ వచ్చేలాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటి అని అంటే నాకు అలా ఎందుకో మంచిగా అనిపించదు, 2 సైడ్స్ స్టిచెస్ వస్తేనే బాగుంటుందని ఫీలింగ్ నాకు. సో నేను 2 సైడ్స్ స్టిచెస్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను కాబట్టి 2 పీసెస్గా కట్ చేసుకున్నాను. మనకి లైనింగ్ కూడా ఆల్రెడీ సేమ్ తెచ్చుకున్నాం కదా షాప్లో, సో అంతవరకే ఉంది, కొంచెం కూడా ఎక్స్ట్రా లేదు, జస్ట్ ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉందన్నమాట. అయినా కూడా నేను ఈవెన్గానే ఉన్నది అన్నట్టుగా కట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి లైనింగ్ వచ్చేసి క్లాత్ ఎంత సైజు ఉందో అంతే తీసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా ఏం మిగలలేదు. అండ్ ఇక్కడ నేను క్లాత్ చూపిస్తున్నాను చూసేలా, మీరు ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నిలువులో మనకి ఈ డిజైన్కి నిలువులు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. కానీ నేను కటింగ్ అనేది ఇట్లా ప్రిల్స్ లాగా వస్తుంది కదా, అందులో పోతుందిలే ఎందుకు అది అనేసి క్లాత్ అడ్డంగానే తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ మనకు 4 ఫోల్డ్స్ వేస్తున్నాను కదా, అందులో కూడా మీరు ఇంకో అటాచ్ వస్తుంది కదా, అక్కడ కూడా ఫస్ట్ దాన్ని కట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం క్లాత్ ఫస్ట్ ఒకసారి సెక్యూర్గా అంటే పిన్స్ పెట్టుకున్న తర్వాత క్లాత్ కట్ చేసుకుంటే బెస్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ 4 ఫోల్డ్స్ డైరెక్ట్ 4 క్లాత్స్ లాగా కట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకు చిన్న డోరీస్ అంటే ఇట్లా క్లాత్ పైపింగ్ లాగా యూజ్ చేయడం డోరీస్ లాగా యూజ్ చేయడం కోసం హ్యాండ్స్ దగ్గర కావాలన్నమాట. అదే అతుకులు వేయడం ఎందుకు, డైరెక్ట్గా ఉంది కదా మనకి క్లాత్ అనేసి ఫస్ట్ డ్రా చేసి హ్యాండ్ కటింగ్ డైరెక్ట్ చేస్తున్నాను అన్నమాట. అందుకే లేదంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ వేసి కుట్టిన తర్వాత కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసిలా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పొడుగు వచ్చింది చూసిలా, ఆ క్లాత్ని మనం డోరీస్కి యూజ్ చేస్తామన్నమాట. మనకి 4 కావాలి, ఈ క్లాత్స్ కూడా 4 ఉంటాయి, సో మనకి అవి సరిపోతుంది అనమాట. చూసిలా ఇక్కడ నేను కట్ చేస్తున్నాను వీడియోలో, ఇట్లా 1 పీస్ ఒక్కొక్క క్లాత్లో 1 పీస్ తీసుకుంటే మనకి అన్నీ ఈవెన్గా వస్తాయి. ఇంకా ఆ క్లాత్ కూడా పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఐ షేప్లో డిజైన్ తీసుకుంటాను ఫ్రంట్కి అని చెప్పాను కదా, అందుకోసమని ఫస్ట్ క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనకి గ్లూ ఉంటుందన్నమాట, ఐరన్ చేస్తే అతుకుతుంది. కాకపోతే ఏంటో మరి నేను అంటే ఇంతకుముందు పాత డ్రెస్సులు వేరే వాటికి స్టిచ్ చేసినప్పుడు అతకలేదు, నాకు సరిగ్గా ఐరన్ చేయడానికి రాలేదు, మరి ఆ క్లాత్ ప్రాబ్లము. సో కాటన్ వాటికి అతుకుతుందేమో అనేసి నేను లైట్ తీసుకున్నాను, ఇంకా డైరెక్ట్ స్టిచ్ చేద్దామనేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఈ క్యాన్వాస్ పేపర్ మీద వచ్చేసి నేను ఇట్లా మనకి ఐ షేప్ లాగా పొడుగు వస్తుంది చూసిలా, అందులోనేమో వెడల్పులనేమో 4 తీసుకున్నాను, నిలువుగానేమో 2 తీసుకున్నాను. కానీ 1.5 ఇంచ్ తీసుకుంటే బాగుండు అనిపించింది, కొంచెం వెడల్పు అనిపించింది స్టిచ్ చేసిన తర్వాత. కానీ బాగానే ఉంది, కాకపోతే ఇంకా లెంత్ పెంచుకుంటే వెడల్పు పెంచుకోండి. లెంత్ 4 తీసుకుంటే మాత్రం 1.5 ఇంచ్ తీసుకోండి సరిపోతుంది, అట్లంటే లుక్ వైజ్ బాగుంటుంది అన్నమాట. కొంచెం వెడల్పు అంటే కనబడకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది 1.5 ఇంచ్ తీసుకుంటే అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టిచ్ అంటే కటింగ్ అంతా అయిపోయింది, స్టిచ్చింగ్ ఇప్పుడు స్టార్ట్. మనకి ఇక్కడ పిన్స్తో సెక్యూర్, ఎందుకంటే క్లాత్ జారిపోతుంది కాబట్టి పిన్స్ పెడుతున్నాను. కాటన్ అలా అయితే డైరెక్ట్ స్టిచ్ చేసేదాన్ని, మీరు కూడా కావాలంటే పెట్టుకోండి, లేదంటే స్టిచ్ చేసినా సరిపోతుంది. ఇక్కడ మనకి క్లాత్ ఎక్స్ట్రా ఏం ఉండకుండా ఓన్లీ 1/2 ఇంచ్ మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అంతే ఉంటుందన్నమాట. ఇంకా నెక్ దగ్గర 2 స్టిచ్చెస్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం గట్టిగా ఆగడం కోసము. 2 స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత దాన్ని అంటే మనకి లోపల ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకోండి. అది కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ పెట్టుకొని మనకి క్లాత్ అనేది రివర్స్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో మెయిన్ సైడే పైననే లైనింగ్ పెట్టి ఒక స్టిచ్ వేసిన తర్వాత మీరు రివర్స్ చేసుకుంటారు కదా, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది, మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు ఉంటుంది. సో మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ సైడ్ మీద లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. తర్వాత టాప్ స్టిచ్ వచ్చేసి మన ఎడ్జ్లో మొత్తం క్లాత్ ఎండింగ్ అన్నమాట, చూసిలా అక్కడ వీడియోలో కనిపిస్తుంది, ఎడ్జ్లో వేయాలి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది. మరీ ఇటు పక్కన వేస్తే లైనింగ్ బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. అలా రావద్దు, నీట్గా రావాలంటే మాత్రం ఎంత వీలైతే అంత ఎడ్జ్లో వేయడానికి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటి అంటే ఇలాంటి ఫ్రాక్స్కి పైపింగ్ అదంతా సెట్ అవ్వదు కాబట్టి లేదు
మీరు కావాలంటే ఇంకేదైనా యాక్చువల్గా అయితే ఇది గోల్డ్ లాగా ఉంది కదా, కొంచెం లేస్ అలాంటిది యాడ్ చేసుకుంటే మాత్రం అలా లైనింగ్ బయటకు వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకొకటి వచ్చేసి 1/2 ఇంచ్ కన్నా తక్కువ, మనకి వీడియోలో చిన్నగా కనిపిస్తుంది చూడండి, మనకి మిషన్ పాదం ఏదైతే ఉంటుందో ఆ పాదం అంత వెడల్పు గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ వేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ షోల్డర్స్ దగ్గర, ఆర్మ్స్ దగ్గర, ఇంకా క్లాత్ ఎండింగ్ ఉంటుంది కదా మనం మళ్ళీ ప్రిల్స్ పెట్టే దగ్గర, ఆ ప్లేస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది చూడండి వీడియోలో. అలా ఒక స్టిచ్ వేసుకోండి. ఒక స్టిచ్ వేసుకుంటే మనకి క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా, అదంతా డిస్టర్బ్ అవ్వకుండా, ప్లస్ కుట్టినప్పుడు కూడా షేప్ అవుట్ అవ్వకుండా, ప్రాబ్లం ఎక్కువగా కాకుండా ఉంటుంది. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు వీడియో షూట్ చేసిన దానికన్నా ఎక్కువైపోతుంది ఎందుకో. నార్మల్గా ఒక 2-3 వీడియోస్కి చెప్పి తర్వాత కొంచెం మ్యూజిక్ యాడ్ చేసి మళ్ళీ తర్వాత కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చి అలా ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నుంచి. మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ అంటే మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కూడా నేను కట్ చేసుకున్నాను అన్నమాట, ఇంకేం లేకుండా. మనకి ఇక్కడ టక్స్ పెట్టుకోవడం కోసం అంటే నార్మల్గా మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ చిన్నగా టక్స్ పెట్టుకుంటున్నాను. 2 సైడ్స్ కూడా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి క్లాత్. నేను అది చూపించలేదు అందుకే చెప్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఉంటాయి, కొంచెం ఎక్కువ తక్కువ ఏమి ఉండదు కదా. సో అది కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఒకటి పక్కన పెట్టేసుకొని ఒక దాని మీద నెక్ డిజైన్ చేసుకుంటే అది ఫ్రంట్ అయిపోతుంది అన్నమాట. రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఏది ఫ్రంట్ అయినా ఏది బ్యాక్ అయినా ప్రాబ్లం ఏం లేదు, డిజైన్ ఏం లేదు కాబట్టి, ప్లెయిన్ కాబట్టి. ఇక్కడ మనం ఇప్పుడు డిజైన్ ఇస్తున్నాం కాబట్టి ఒక ఫ్యాబ్రిక్ మీద, దాని మీదనైనా దీని మీదనైనా ఏదైనా ఒక పార్ట్ మీద ఇచ్చుకుంటే అది ఫ్రంట్ అయిపోతుంది అన్నమాట. ఇది మనకి మళ్ళీ లోపల డ్రెస్ వేసుకున్న తర్వాత డిస్టర్బెన్సింగ్గా కుచ్చుకున్నట్టుగా అనిపించకూడదు కాబట్టి మనం ఫస్టే ఒక క్లాత్ తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పైనుంచి ఫోల్డ్ చేసి కుట్టుకోండి, సరిపోతుంది. మనం నార్మల్గా మిషన్కి మోటార్ పెట్టలేదు కదా, పెడదాం అనుకున్నాం కానీ ఈ డ్రెస్ కుట్టేటప్పుడే అంటే ఫస్ట్ టైం పడడం మాత్రం ఫస్ట్ టైమే, కాకపోతే నాకు సూది అనేది ఏల్ మీద కొంచెం పడిందన్నమాట. ఇక మళ్ళీ భయం స్టార్ట్ అయింది. కాకపోతే మోటార్ అనేది కన్ఫర్మ్గా పెట్టుకోవాలని అర్థమైంది. ఎందుకంటే నాకు స్టిచ్చింగ్ ప్రాబ్లం అవుతుంది, లెగ్స్ అంటే తొక్కడం కదా ప్రాబ్లం అవుతుంది, ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే వీడియో కూడా చాలా డిలే అయిపోవడం, ఇంకా అదంతా టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకోసం అనేసి తీసుకుందాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో కొంచెం మోటర్ ఉంటే కొంచెం ఈజీ అయిపోతుందేమో, తొందరగా ప్రాసెస్ అయిపోతుందేమో, అది కూడా చూడాలి. ఇది ఆల్రెడీ 30 మినిట్స్ అట్లా వచ్చింది కదా వీడియో. సో నేను ఏమనుకున్నానంటే కటింగ్ వరకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, స్టిచ్చింగ్ వరకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. 2 వీడియోస్ అంటే చూడడం కష్టము, అంటే నార్మల్గా మన ఛానల్లో ఒక వీడియో చూడడమే కష్టము. సో 2 వీడియోలు ఎవరు చూడరు కదా, అదంతా ఎందుకు రిస్క్ అని మొత్తం కలిపి ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మొత్తం చూస్తారు కదా, అందుకోసం అన్నమాట. మళ్ళీ పార్ట్ 2 పెట్టాలి, దానికి చెప్పాలి, అదంతా పెద్ద తలనొప్పి ఎందుకు, ఒకే దాంట్లో పెడితే క్లియర్గా అయిపోతుంది కదా అనుకున్నాను. ఇక్కడ మనకి లోపల నుంచి కూడా ఫస్ట్ ఒకసారి చూసుకోవాలి సైజు ఎగ్జాక్ట్గా మనం కరెక్ట్ ప్లేస్లో పెడుతున్నామా లేదా అని. దానికి కూడా ఒక స్టిచ్ అయినా ఒక పిన్ అయినా పెట్టుకొని తర్వాత స్టిచ్ ఒక 2 సార్లు ఒక 2 లైన్లు వేసుకోండి సరిపోతుంది. 2 కుట్లు అన్నమాట, అంటే 2 లైన్లు అట్లా వేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని చిన్నగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు అది తిరిగినప్పుడు క్లాత్ అనేది ఉల్టా చేస్తాం కదా, మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవడానికి అప్పుడు అంతా పఫ్ లాగా వస్తుందన్నమాట. ఎలా అంటే ఉబ్బినట్టు క్లాత్ అంతా అట్లా మంచిగా రాదు. సో అందుకోసమని ఫస్ట్ చిన్నగా కట్స్ పెట్టుకొని తర్వాత దాన్ని తిరగేసి మళ్ళీ ఇక్కడ చూసి ఇలా లోపల మనకు క్యాన్వాస్ పేపర్ కూడా మనకి బయటికి కనిపించదు. ఇంకా ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూసి ఇలా అలా ఫింగర్స్తో అడ్జస్ట్ చేస్తూ లోపల నుంచి అంటే కింద నుంచి క్లాత్ని అడ్జస్ట్ చేస్తూ ఫస్ట్ ఒకసారి స్టిచ్ ప్రాబ్లం అవుతుంది, అంటే వేయడం కొంచెం కష్టం, లోపల నుంచి అడ్జస్ట్ చేస్తూ వేయాలి. తర్వాత మీది వచ్చేసి ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇది కూడా మనం ఎంత ఎడ్జ్లో వేస్తే అంత నీట్గా కనిపిస్తుంది స్టిచ్ అనేది. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీకు ఫ్యాబ్రిక్ మీద చూపిస్తున్నాను చూసి ఇలా సేమ్ మనం పైన ఎలా వేసుకున్నామో మిషన్ పాదం ఎంత గ్యాప్ ఉంటుందో అంతే గ్యాప్తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు చూడడానికి నీట్గా కనిపిస్తుంది అండ్ సెక్యూర్ కూడా ఉంటుంది, ఊడిపోదన్నమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ కూడా ఒక క్లాత్ ఒక పార్ట్ స్టిచ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీనికి షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయాలన్నమాట.
ఆ 2 అటాచ్ చేస్తే మనకి హ్యాండ్స్ డిజైన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎంత డిఫరెన్స్ ఏం లేదు. మీరు బ్యాక్ కూడా ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే మాత్రం నెక్ గ్యాప్ అనేది కొంచెం తగ్గించుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. ఇక్కడ నేను అంటే 2, 3 వేసానన్నమాట కుట్లు. ఎందుకంటే క్లాత్ కొంచెం ఇది డిఫరెంట్ ఉంది కదా, ఉంటుందో ఊడిపోద్దో అన్నట్టు కొంచెం ఎక్కువ వేస్తున్నాను స్టిచెస్ అంతే. 2 స్టిచెస్ వేస్తే సరిపోతుంది, అంతకన్నా ఇంకా ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి హ్యాండ్స్ కోసము మనం ఆల్రెడీ 4 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా క్లాత్, అందులో ఒక 2 పీసెస్ ఏమో హ్యాండ్ దగ్గర షేప్ వస్తుంది, ఇంకొకటేమో ఇలా కింద చూపిస్తున్నాను చూసి అలా ప్లెయిన్గా ఉంటుంది. దాన్ని దీనికి అటాచ్ చేయాలన్నమాట. ఫస్ట్ దాన్ని కూడా ఒక 2 కుట్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత మనకి క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోండి, లేదంటే ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాతనైనా ఈవెన్గా కట్ చేసుకోండి. నేను ఒక స్టిచ్ మొత్తం కంప్లీట్ హ్యాండ్ డిజైన్ ఎలా హ్యాండ్ షేప్ ఎలా కట్ చేసామో అలానే వేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో ఊకే ఊడిపోకుండా ఉండడం కోసము. మనకి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా సైడ్కి, అది అనేది మనం తీసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే పఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నా కూడా మనకి క్లాత్ ఇప్పుడు కట్ చేసినాక మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అది సరిపోతుంది అనమాట. 0 వేస్టేజ్ క్లాత్ ఇందులో, అంటే మన క్లాత్ ఏం వేస్ట్ చేయకుండా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ప్రిల్స్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, ఇంకా లేదంటే పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను పెట్టినట్టు పెట్టుకోవచ్చు. అంటే నాకు అన్నీ ఒకేలాగా అయిపోతున్నాయి, ఎందుకంటే స్టిచ్చింగ్ అంతా మన బట్టలే మనం స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి అదంతా ఒక్కలాగా అయిపోతుంది అన్నమాట. అందుకోసం అనేసి నేను కొంచెం చేంజ్ చేసుకుందామని చేశాను. ఇక్కడ మనకి కింద కూడా ఫ్యాబ్రిక్ చూసిలు కదా, ఎండింగ్ ఏదైతే ఉందో హ్యాండ్ది అక్కడ ఒక 2 ఫోల్డ్స్ వేసుకొని కుట్టుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ కూడా దాని కింద కూడా ఇంకొక టాప్ స్టిచ్ వేస్తాం కదా, అలా వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 2 సైడ్స్ కూడా మనము ఇలా ఫోల్డ్ చేసి ఒక కుట్టు వేసుకున్న తర్వాత హ్యాండ్ని ఫోల్డ్ చేసి మనకి మిడిల్లో అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ లాగా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది. ఇలా డ్రా చేసుకున్న దాని మీద ఇప్పుడు మనం కట్ చేసిన క్లాత్ ఏదైతే చిన్న పీస్ లాగా ఉందో దాన్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా, దానికి ఎగ్జాక్ట్గా లైన్ మనం ఏదైతే డ్రా చేసామో ఆ లైన్కి ఈ ఫ్యాబ్రిక్ మిడిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలి. మనకి అటు సైడ్ ఇటు సైడ్ గ్యాప్స్ రావాలన్నమాట. ఎందుకంటే మనం మళ్ళీ అటు ఇటు కూడా స్టిచెస్ వేసుకోవాలి. ఇప్పుడు చూసిలు కదా, కింద కూడా మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతా దారంలాగా ఊడిపోకుండా ఉండడం కోసము చిన్నగా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని మిడిల్లో నుంచి మళ్ళీ ఒక్కసారి డబల్ స్టిచ్ వేసుకోండి. ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ కుట్టాం కాబట్టి డబల్ స్టిచ్ వేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇక్కడ డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఏంటి అంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఎడ్జ్ ఎంత వీలైతే అంత ఎడ్జ్కు మళ్ళీ 2 స్టిచెస్ వేసుకోండి, 2 లైన్స్ లాగా. ఎందుకనంటే అది మనకి చిన్న లైన్ పాకెట్ లాగా ఇట్లా మనకు ఇందాక ఫ్యాబ్రిక్ కట్టింగ్లో చూసారు కదా డోరీస్ అవసరమని, ఈ డోరీస్ వచ్చేసి ఈ గ్యాప్లో ఫిల్ అవుతాయి అన్నమాట. అందుకోసమని ఒకసారి చెక్ చేసుకోండి, ఎందుకైనా మంచిది గ్యాప్ వచ్చిందా లేదా అని చిన్న సూది లాంటివి పెట్టి చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది. తర్వాత మనం డోరీస్ ఏ క్లాత్ అయితే 4 ఫోల్డ్స్ వచ్చాయని కట్ చేసుకున్నాం కదా, అదే ఫ్యాబ్రిక్ 4 డోరీస్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని కట్ చేసి దాన్ని రివర్స్ తీస్తే అయిపోతుంది. రివర్స్ తీసిన తర్వాత ఇది కూడా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత సన్నగా కుట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక్క పాదం ఉన్న వాళ్ళు అయితే చాలా సన్నగా కుడతారు, నాకు రాదు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత వరకే నేను కుట్టగలను అన్నమాట. సో మనకి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లోపలికి ఎక్కించిన తర్వాత కూడా పైన ఒక స్టిచ్ అనేది మనం వేసుకుంటే కంప్లీట్గా అది అటు ఇటు జరగకుండా మనకి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండిపోతుంది. అండ్ ఎక్కించేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే క్లాత్ మీద డిపెండ్ ఉంటుంది. జార్జెట్ అలాంటివి అయితే కొంచెం క్లాత్ నుంచి కూడా సూది వచ్చేస్తుంది కదా, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు 2 మనకి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర మనం ఎక్కడైతే స్టిచ్ వేస్తామో అక్కడికి వచ్చేసింది కదా, సో అక్కడ కూడా ఈవెన్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ నేను లాగుతున్నాను చూసిలా, అట్లా ఈవెన్గా అన్న తర్వాత ఒక స్టిచ్ అక్కడి వరకే వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనకి అది మళ్ళీ కిందికి లాగినా కూడా రాదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీని కింద క్లాత్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా డోరీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చిన్న మన కప్స్ లాంటివి స్టిచ్ చేసుకోండి. మీ ఇష్టం, ఫ్లవర్ లాగానా సమోసా లాగానా ఇట్లా
హ్యాంగింగ్స్ లాగా కూడా వస్తాయి కదా, చిన్న పూసలైనా కుట్టుకోవచ్చు అన్నమాట. అది మన ఇష్టం అన్నమాట ఎలా పెట్టుకుంటాం అనేది. నేను చిన్నగా కప్స్ పెట్టాను అంతే, ఇంకేం అంత పెద్ద స్టిచ్చింగ్ వేయలేదు. మనకి ఆ కప్స్ పెట్టుకోవడానికి క్లాత్ కావాలంటే హెయిర్ బో, ఇంకా హెయిర్ యాక్సెసరీస్లో కూడా కొంచెం ప్రిపేర్ చేసుకోవడానికి చేసుకునేంత క్లాత్ మిగిలిందన్నమాట. కాకపోతే ఈ కలర్ వచ్చేసి హెయిర్లో ఏమంత ఇట్లా బయటికి కనిపించదు కదా, హెయిర్లో కలిసిపోయినట్టు ఉంటుంది కదా, ఎందుకులే అనేసి నేనేం అంటే ప్రిపేర్ చేయలేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో క్లాత్ ఏదైనా మంచి క్లాత్ అంటే రెడ్, పింక్, గ్రీన్ ఇలా ఉంటాయి కదా హెయిర్ మీద, మనకి బయటికి కనిపించేలాంటి కలర్స్ ఉన్న క్లాత్స్ వచ్చినప్పుడు మాత్రం నేను మన హెయిర్ యాక్సెసరీస్ కూడా చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. అండ్ ఇక్కడ హ్యాండ్ అనేది మనం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూసిల్లా, జాయింట్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఇంకా దాన్ని విప్పకుండా మనకి ఫ్రంట్ బ్యాక్ అప్పుడు రాసుకున్నాం కదా కటింగ్ అప్పుడు, ఆ ఫ్రంట్ వస్తుందా లేదా ఫ్రంట్ సైడ్ అట్లా చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి సైజు, అంటే షోల్డర్స్ దగ్గర హ్యాండ్స్ ఈక్వల్ అయ్యా లేదా అని. అండ్ కింద మనం ప్రిల్స్ పెట్టడం కోసం యూజ్ చేసే క్లాత్ డబల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట. డబల్ ఫోల్డ్ వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత దానికి ఫ్యాబ్రిక్ మన లైనింగ్ ఏదైతే ఉందో దానికి మెయిన్ ఫ్యాబ్రిక్కి కలిపి ఒక కుట్టు వేసుకోండి. అవి అతుకుతుంది కదా, దాని తర్వాత ఇక్కడ నేను హ్యాండ్ డిజైన్ ఎలా వస్తుందో చూపించాను చూసినా, అది ఒకసారి చెక్ చేసుకోండి వస్తుందా లేదా అని కూడా, మళ్ళీ కుట్టిన తర్వాత ప్రాబ్లం కాకుండా. ఇక్కడికి మనం ప్రిల్స్ పెట్టే యోక్ పార్ట్ అంటే బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానికి ప్లస్ మన కింద ప్రిల్స్ పెట్టే ఫ్యాబ్రిక్కి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, అలా ఒకసారి మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత మీరు కావాలంటే ప్రిల్స్ అన్నీ ఒకే సైడ్ పెట్టాలనుకుంటే అలా మిడిల్లో ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్ నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ, అంటే మన బాడీ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్టింగ్ నుంచి ప్రిల్స్ పెట్టుకుంటూ ఎండింగ్ వచ్చే వరకు కొంచెం కొంచెం అడ్జస్ట్, అంటే క్లాత్ అనేది ప్రిల్స్ ఎక్కువ పెడుతున్నామా తక్కువ పెడుతున్నామా అని చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట, అయిపోతుంది. కాకపోతే అన్నీ అలానే అయిపోతున్నాయి కదా అనేసి నేను ఇక్కడ మిడిల్ నుంచి ప్రిల్స్ పెడుతున్నాను. ఓన్లీ మిడిల్ నుంచి మన హ్యాండ్ కన్నా, అంటే ఎగ్జాక్ట్ హ్యాండ్ ఈక్వల్గా కాకుండా కొంచెం పక్కకనే ప్రిల్స్ ఎక్కువ రాకుండా ఫ్రంట్కే ప్రిల్స్ ఎక్కువ వచ్చేలాగా పెడుతున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది ఒకే దగ్గర ప్రిల్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక 3 ఇంచెస్ వరకు కంప్లీట్ ప్రిల్సే లేకుండా పెట్టాను. అవి ఎట్లాగో స్టిచ్చెస్ లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. బాడీ పార్ట్ లోపల మనం స్టిచ్చెస్ వేస్తాం కదా, అటు లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా అదంతా క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం, ఫ్రంట్ కంటే కొంచెం ప్రిల్స్ కనిపిస్తాయి కదా మనకి ఎంత గేరా వచ్చిందో అదంతా. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా నేను సేమ్ ప్రిల్స్ ఎలా పెట్టి బ్యాక్ సైడ్ ఎలా పెట్టానో అలానే పెట్టాను. పెట్టిన తర్వాత ఇవంతా కూడా ఒకసారి ఈవెన్గా ఉందా లేదా అనేసి మీ మనం ఫస్ట్ ఏదైతే మెజర్మెంట్కి బ్లౌజో లేదంటే మెజర్మెంట్కి తీసుకున్న డ్రెస్ ఉంటుంది కదా దాంతో ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. తర్వాత అటు చివరన ఇటు చివరన ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత మీకు బాడీ మెజర్మెంట్ ఎంత వస్తుందో చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎగ్జాక్ట్గా పెట్టుకోవచ్చు. అంటే స్టిచెస్ ఎన్ని వేసుకోవాలి, 4 5 అవంతా మీరు మీ ఇష్టం అన్నమాట. ఎందుకంటే పర్సనాలిటీని బట్టి కొంచెం లావు ఉండొచ్చు, కొంచెం బక్కగా ఉండొచ్చు, చెప్పలేము కదా. నాకైతే ఈ క్లాత్ మనం తీసుకున్న క్లాత్ కూడా ఇంకా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ ఇక్కడ నేను అటు చివరన ఇటు చివరన స్టిచ్ వేసుకోవాలి ఒకటి అని చెప్పాను కదా, అది కొంచెం కుట్టు అనేది దూరం వస్తుంది చూసిల్లా, దొడ్డు కుట్టు అలా అయినా పెట్టుకొని వేసుకోండి సరిపోతుంది. అండ్ మీ దగ్గర మన పీకో మిషన్ ఉండేది ఉంటే దాంతో ఓవర్లాక్ చేసుకున్నా సరిపోతుంది. మనకి క్లాత్ అనేది మంచి ఇంకా నీట్గా వస్తుంది, ప్లస్ మనకి డ్రెస్ అనేది కూడా చాలా రోజులు ఉంటుంది ఖరాబ్ అవ్వకుండా. సో ఆ ఆప్షన్ ఉంటే మాత్రం అది కూడా చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైనుంచి కింది దాకా కుట్టట్లేదు నేను, ఒక సైడ్ పైనుంచి కింద దాకా కుట్టేశాను. ఇక్కడ ఎక్కడి వరకు నాకు సరిపోతుందో అక్కడి వరకు జస్ట్ మార్కింగ్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక సైడ్ మనకి పాకెట్ పెట్టుకుందాం అనేసి మన ఇందాక మన బాడీ పార్ట్ ఏదైతే కట్ చేసామో అక్కడ షోల్డర్స్ దగ్గర క్లాత్ కట్ చేసాం చూసి ఇలా అండర్మ్స్ కిందికి వచ్చేలాగా ఆ పార్ట్స్లో నుంచి ఫ్రంట్కు మనకి డిజైన్ తీసుకున్నాము, ఏది ఐ షేప్ రావడం కోసం. అదే క్లాత్ ఇంకొంచెం మిగిలింది కదా, దాంట్లో ఒక 2-3 పీసెస్ తీసుకొని దానికి కూడా యూజ్ చేద్దాం పాకెట్ లాగా అని ఇక్కడ చిన్నగా 2 ఫోల్డ్స్ వేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. నేను పాకెట్ వచ్చేసి రైట్ సైడ్ తీసుకున్నాను. సో పాకెట్ ఎంత సైజులో వస్తుందో అంత సైజ్ వరకు మలిచి కుట్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకు ఓపెన్ ఉంచుకోవడం కోసం అక్కడి వరకు.
ఇక్కడ నేను క్లాత్ చూపిస్తాను చూడండి. మిగిలిపోయిన అంటే ఇది లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని జాయింట్ చేస్తున్నాను. అంటే ఈక్వల్గా ఒకటే క్లాత్ మిగలలేదు కదా మనకి, ఎక్కడ కూడా క్లాత్ అనేది వేస్ట్ అవ్వలేదు కాబట్టి క్లాత్ లేదు. సో మీకు అట్లా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మాత్రం కొంచెం పాకెట్ పెద్దగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను వచ్చేసి మనకి ఇక్కడ క్లాత్ 0 వేస్టేజ్తో చేసాం కదా మనం, కొంచెం కూడా క్లాత్ వేస్ట్ అవ్వకుండా స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ క్లాత్ అనేది మిగలలేదు. సో అందులో మిగిలిన ముక్కలే కొంచెం 2-3 స్టిచెస్ వేసినాక దగ్గర ప్రతి ఒక్క చోట నేనైతే డబల్ స్టిచ్చే వేస్తున్నాను. ఎందుకంటే ఫ్యాబ్రిక్ కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం ఊడిపోకుండా ఉండడం కోసం అన్నమాట. అండ్ ఇది ఈవెన్గా కొంచెం కట్ చేసుకొని ఇవి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం. కాకపోతే కింది సైడ్ కూడా ఫోల్డ్ అనేది కొంచెం చేసుకొని కుట్లు వేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఊడిపోయినట్టుగా ఉండదు. మనం ఇందాక అంటే ఇట్లా రైట్ సైడ్ మనకి ఇది వస్తుందని చెప్పాను కదా, పాకెట్ వచ్చే దగ్గర ఓపెన్ వదిలేసే దగ్గర మనం డబల్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకున్నాం చూసి ఇలాగా, అక్కడ కూడా టాప్ స్టిచ్ అనేది వేసుకొని కొంచెం నీట్గా కనిపిస్తుంది. అక్కడ ఇది మనం ఎగ్జాక్ట్గా ఓపెన్ ఉండే దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ 2 సైడ్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు మిగిలిన ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో ఇట్లాస్ట్కి అట్లాస్ట్కి వాటికి కూడా కుట్లేసుకుంటే మొత్తం పాకెట్ లాగా తయారైపోతుంది. ఓపెన్ ఉన్న సైడ్ డ్రెస్ పైనుంచి కాబట్టి అది ఓపెన్గా ఉండిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మనం మెయిన్గా మన మెయిన్ ఫ్యాబ్రిక్ డ్రెస్ది క్లాత్ ఏదైతే ఉందో దాన్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ వేయాలన్నమాట. ఎందుకనంటే అది అంతా కూడా ఇలా వెళ్ళిపోతుంది, ఏది మన ముడత వచ్చేస్తుంది. కాబట్టి అది ఒక్కటి చూసుకోండి, ఎందుకంటే ఫోల్డ్స్ పడిపోతే మళ్ళీ విప్పి మళ్ళీ వేయాలంత పెద్ద పని అన్నమాట. అదొక్కటి కొంచెం అడ్జస్ట్ వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకున్న తర్వాత మీరు పాకెట్ కావాలంటే అది మన ఇష్టం పెట్టుకోకపోవడం. పెట్టుకున్న తర్వాత ఇంకా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. మనకి 4 ఫోల్డ్స్ కదా, 2 లైనింగ్ ఫోల్డ్స్, 2 మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డ్స్. అవన్నీ కూడా నేను 1 ఇంచ్ మనకి లైనింగ్ ఎక్కువ వచ్చిందని చెప్పాను కదా, దాని కిందకు పోయేలాగా మడత చేసి కుట్టానన్నమాట. ఎందుకనంటే బయటికి థ్రెడ్స్ లాగా బయటికి రాకుండా ఉండడం కోసం ఓవర్లాక్ చేసినట్టు కనిపిస్తుంది, బాగుంటుంది నీట్గా స్టిచ్ అనేసి. కాకపోతే ఏంటి అని అంటే అట్లా ఫ్రాక్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి ఇట్లా తిరిగి అంటే నార్మల్గా గేర అనేది తక్కువ కనిపిస్తుంది. కాబట్టి అలా కాకుండా సపరేట్గా పైన క్లాత్ మెయిన్ ఫ్యాబ్రికే స్టిచ్ చేయండి, కింద లైనింగే స్టిచ్ వేయండి. దేన్ని దానికి స్టిచ్ వేస్తేనే మనకి గేర్ అనేది ప్రాపర్గా కనిపిస్తుంది. ఒకసారి స్టిచ్చెస్ అన్నీ వేసుకున్న తర్వాత కూడా రీచెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్స్ట్రా స్టిచ్చెస్ ఎక్కడైనా అవసరం ఉంటే కూడా వేసుకోండి. అండ్ ఇక్కడ నేను క్లాత్ సపరేట్గానే స్టిచ్ చేశాను అనమాట తర్వాత. అండ్ ఇక్కడ వచ్చేసి నెక్ ఇంకా హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఏమైనా అవసరమా లేదా అని చూసుకొని నేను వేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా క్లాత్ కొంచెం ఇటు వస్తే అది కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్గా నా సైజ్కి అయితే ప్రాపర్గా సరిపోయిందన్నమాట. క్లాత్ కూడా ఎక్కువ తక్కువ ఏం కాలేదు. ఇంకొకటి ఏంటి అని అంటే గేర కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి డ్రెస్ మెయిన్గా పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని తెలిసేది ఎక్కడ అని అంటే మనకి ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ 2 ఏవైతే ఉన్నాయో వాటి ఎడ్జెస్ ఉంటాయి కదా, మనం ప్రిల్స్ పెట్టిన ఎడ్జెస్ ఉన్నాయి చూసిలా, ఆ స్టిచ్చెస్ అనేవి ఈక్వల్గా రావాలి ఫస్ట్. నెక్స్ట్ మన అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా ఈ షోల్డర్ది స్టిచ్ ఏదైతే జాయింట్ వస్తుంది చూసిలా అది కూడా ఈవెన్గా రావాలి. ఒకవేళ మీకు అది ఇది కలిపి ఈక్వల్గా రానట్టుగా కొంచెం జస్ట్ ఒక నెయిల్స్ అంత డిఫరెన్స్తో కొంచెం పైకి కొంచెం కిందికి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు. హ్యాండ్స్ దగ్గర అట్లా ఎఫెక్ట్ ఏమి ఉండదు, కొంచెం మీదికి కొంచెం కిందికి అయినా కూడా. కాకపోతే ఏంటి అని అంటే మరీ ఎక్కువగా రావద్దు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా చూసిలా బాడీ పార్ట్స్ 2 ఈవెన్గా వచ్చినాయి. అట్లా పైది వెనకాలది ముందుది కూడా ఈక్వల్గా రావాలి. ఇంకొకటి అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా ఈక్వల్గా రావాలి. కొంచెం వస్తే ప్రాబ్లం ఏం లేదు, అది సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్స్ కొంచెం లూజ్గా కుట్టుకున్నాను. ఎందుకనంటే మనం ఇవి మళ్ళీ ఇట్లా పైకి నాకు లాగడానికి రావట్లేదు, ఒకరిది హెల్ప్ అయ్యేలా ఉంది. లేదంటే మనం వేసుకోక ముందుకే లాక్కొని అది టై చేసుకున్న తర్వాత వేసుకోవాలన్నమాట. ఇలా కుట్లన్నీ ఈవెన్గా వచ్చినాయా లేదా అని చూసుకొని చెక్ చేసుకొని తర్వాత మీరు సెట్ చేసుకోవచ్చు. మనకి గేరా కూడా చూసిరు కదా, ఫుల్ మంచిగా వచ్చిందనమాట చూడడానికి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ లవ్ యూ ఆల్. బై బాయ్.